టీడీపీ కార్యకర్త శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన. ఇంకోవైపున టీడీపీ వేధింపులకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి 4 కేంద్ర మంత్రి పదవులు అంటూ ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ కీలక శాఖలు కోరుతున్న చంద్రబాబు, జనసేన, ఏపీ బీజేపీ నేతలకు ఛాన్స్ అంటూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగొల్లాలు పడుతోంది. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇలాంటి పోరు ఇదే తొలిసారి. కూటమి సమిష్టి కృషితో ఎన్నికల్లో విజయం. చంద్రబాబు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాకు అధికారంతో పాటు ఉన్నత బాధ్యతను అప్పగించారు. మేము ఎన్డీఏతోనే ఉంటాం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్ల ఈ విజయం దక్కిందన్నారు. బుధవారం ఉండవల్లిలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. భూమి మీద ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతం అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందరికీ స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇంత చారిత్రాత్మక ఎన్నికలను తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటు వేశారన్నారు. టీడీపీ ఏపీ చరిత్రలో విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయని, 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని, వాటన్నింటి అధిగమించి ఇప్పుడు ఇంత విజయం చేకూరడానికి ప్రజలు అనుభవించిన బాధలే కారణం అన్నారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే మంత్రుల రేసులో